అందరికీ నమస్కారం. నేను మీ స్వరూప. ఈరోజు నేను నోరూరు నుంచి చికెన్ క్యాప్సికమ్ మిగురు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి చికెన్, క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో. అయితే మనకు కావాల్సినవి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో తయారు చేసుకుని ఉంచుకున్న మసాలా పొడి మాత్రమేనండి. మనకి ఇంకేమీ అవసరం లేదు. ముందుగా కడాయి వేడి చేసుకుని అందులో ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగుతున్నప్పుడు మనము అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేనైతే చికెన్ని పెద్ద పీసులుగా వేసుకోవట్లేదండి. క్యాప్సికమ్ కర్రీకి ఇప్పుడు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సన్నగా తరుక్కుంటేనే బాగుంటుందండి. చికెన్ పీసులు ఎప్పుడు సన్నగా ఉంచుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు అందులో యాడ్ చేసి నేను వేయించుకుంటున్నానండి. అందులో కొంచెం సాల్ట్ వేసి మనం మగ్గనిచ్చుకోవాలి కొద్దిసేపు. అది లో ఫ్లేమ్లో ఉడుకుతూనే బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టి మనం ఆడబెట్టకూడదు. తర్వాత మనం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసుకుని అందులో మనం వేయించుకోవాలి. ఇందులోనే వాటర్ వస్తుందండి. మనం వాటర్ కూడా అవసరం లేదు. కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా నేను అందులో యాడ్ చేశాను. టమాటోలు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ టమాటోలో ఉన్న వాటర్, చికెన్లో ఉన్న వాటర్ కంటెంటే మనకు సరిపోతుందండి ఉడకడానికి. ఇవి ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా నేను అందులో యాడ్ చేస్తాను. అందులో యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం సేపు మనం బాగా మగ్గనివ్వాలండి. క్యాప్సికమ్ కూడా మనం ఎప్పుడు బాగా ఫుల్ బాయిల్ చేయకూడదు. హాఫ్ బాయిల్లోనే క్యాప్సికమ్ వేసుకుని తింటే చాలా ఆరోగ్యం అండి. అది మనం ఏ వెజిటేబుల్స్ అయినా కానీ మనం పూర్తిగా ఉడికించకూడదండి. వెజిటేబుల్స్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అలాగే క్యాప్సికంలో ఉండే విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఏ, ఈ పోషకాలన్నీ మనకి కావాలంటే అది మనం హాఫ్ బాయిల్గానే తీసుకోవాలండి. మరి మా ఇంట్లో హాఫ్ బాయిల్గానే ఎక్కువ తింటూ ఉంటారు. తర్వాత మనం కొంచెంసేపు మనం మగ్గనిచ్చిన తర్వాత నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి అండి. నేను నా మసాలా పొడి ఏ విధంగా ఉంటుందో మరొక వీడియో నేను చేసి చూపిస్తాను. మసాలా పొడి యాడ్ చేసిన తర్వాత మనం చూడండి ఇగురుగా దగ్గరగా అయ్యింది. అప్పుడు మనం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మాడిపోకుండా అటు ఇటు తిప్పుకోవాలండి. అటు ఇటు కలిపెట్టిన తర్వాత మనము ఇంకా నేను బయట మసాలా వేస్తానండి. అదే ఆచి మసాలా. ఆచి మసాలా కూడా వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రైలు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మసాలాలు మనము ఇంట్లో తయారు చేసుకున్నవి బయటివి కూడా వేసి చేస్తుంటేనే చాలా మిక్సింగ్ చేసి వేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి నేను ఆచి చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. చికెన్ చాలా దగ్గర పడిందండి. వాటర్ వేయకుండానే బాగా దగ్గరే ఉంది. మనకి ఆ కంటెంట్లో సరిపోతుందండి. మీకు లేదు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మాకు గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మీరు కూడా కొంచెం గ్రేవీగా వండుకోండి. నాకైతే ఇలా సరిపోతుందండి మా ఫ్యామిలీ మెంబర్స్కి. మేమైతే ఎందుకంటే ఎక్కువ మేము రైస్లో తినమండి. ఎక్కువ చపాతీస్, బ్రెడ్లోనే మేము తీసుకుంటాం కాబట్టి మాకు ఈ విధంగా సరిపోతుందని నేను వాటర్ యాడ్ చేయలేదు. మీరు కూడా వాటర్ యాడ్ చేసి ఇగురుగా వండుకోండి. అయితే వేడి స్పైసీ క్యాప్సికమ్ చికెన్ ఇగురు తయారైపోయింది. ఏ విధంగా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.